ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కల్లూరు ఎస్ఐ డి హరిత పెట్రోలింగ్ చేయుచుండగా లక్ష్మీపురం రోడ్డు సొసైటీ బిల్డింగ్ వెనకాల ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసు వారి వాహనం సైరన్ విని ఒక్కసారిగా కంగారు పడి రెండు ద్విచక్ర వాహనాలపై పారిపోతుండగా పోలీసు వారు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 1 కేజీ గంజాయిని 3500తో కొనుగోలు చేసి పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరు గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లాకు చెందిన కెందుకూడ గ్రామానికి సంబంధించిన సన్నీ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి పట్టణంలో మండలంలో 200 నుండి 300 రూపాయలకు ప్యాకెట్లు తయారు చేసి గంజాయి తాగే వాళ్లకు విక్రయిస్తున్నారని కల్లూరు ఏసీపీ రఘు మీడియాకు తెలిపారు. యువత గంజాయి ఇతర చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఏసీపీ రఘు హెచ్చరించారు. స్వాధీనం చేసుకోవడమైంది. వాటిని నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా కెందుకూడ గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి అతని దగ్గర 3500 రూపాయలకు కిలో చొప్పున గాంజా, ఒక 4 కిలోల గాంజా కొనుక్కొని వచ్చింది. వీళ్ళు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి వచ్చినాక ఈ హమీద్ 2 కేజీలు తీసుకున్నాడు. హబీబ్, మీడియం గోవింద్ అనే వీళ్ళిద్దరూ కేజీ తీసుకొని వాళ్ళు మంగూరు చెందిన వాళ్ళు మంగూరు వెళ్ళిపోయారు. తర్వాత ఈ హమీద్ ఇక్కడ ఉన్న అలవాటు పడ్డ వాళ్ళకు అమ్మడం మొదలుపెట్టాడు. ఇది లాభసాడి ఉందని చెప్పి ఇతని దగ్గర ఉన్న గాంజాకు మంచి డిమాండ్ ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా హబీబ్, మీడియం గోవింద్ను కూడా వాళ్ళ దగ్గర 2 కేజీల గాంజా తీసుకుని రమ్మనంటే వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి ఇక్కడ మందలాలు జరుపుతుంటే వారిని పట్టుకోవడం జరిగింది. వీరు సుమారు 10 రోజుల క్రితం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరి దగ్గర సీజ్ చేసిన గాంజా విలువ సుమారు 24,600 రూపాయలు ఉంటుంది. ఈ మొత్తాన్ని ముత్తులింగం సిఐ గారు, సత్పల్లి రూరల్ సిఐ గారు పర్యవేక్షించిండ్రు. అదేవిధంగా కల్లూరు ఎస్ఐ గారు వారి సిబ్బందితో అందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది.